నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. మహిళలకు ప్రభుత్వం మరొక సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టడానికి కీలకమైన ముందడుగు వేసింది. మహిళలే దేశానికి ఆదర్శమని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారన్నారు. 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను కావాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. రాష్ట్రం $1 ట్రిలియన్ ఎకానమీ చేరుకోవాలంటే 1,00,00,000 మంది మహిళలు కోటీశ్వరులు కావాలని పేర్కొన్నారు. మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాలను తీసుకొచ్చినట్లు సీఎం రేవంత్ గుర్తు చేశారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు అవసరమైన ప్రోత్సాహకాలను అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశారు. ప్రతి ఆడబిడ్డకు క్యూఆర్ కోడ్‌తో కూడిన ఐడీ కార్డు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. మహిళలకు సంబంధించినటువంటి ఆర్థికపరమైన అంశాలను, ఆరోగ్య విషయాలను ప్రతిదీ అందులో పొందుపరుస్తామని తెలిపారు. వారి యొక్క హెల్త్ కండిషన్ ఏమిటి, గతంలో వారు తీసుకున్న ట్రీట్మెంటు, వారికి అందించాల్సినటువంటి వైద్యం వంటి వివరాలు నమోదు చేయనున్నట్లు చెప్పారు. ఒకసారి ఆసుపత్రిలో ఆ కార్డు చూపిస్తే మహిళకు సంబంధించిన అన్ని వివరాలు వైద్యులకు తెలుస్తాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తికి చేయూతనిచ్చే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని సీఎం రేవంత్ అన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో ఆడబిడ్డలకి అప్పగించినట్లు చెప్పారు. విద్యార్థుల యూనిఫామ్ కుట్టు పనిని మహిళా సంఘాలకు అప్పగించి వారికి భరోసా అందించినట్లు చెప్పారు. వ్యాపారాలలో మహిళలను ప్రోత్సహిస్తున్నామని, పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాలను చేసేందుకు సైతం మహిళా సంఘాలను ఎంకరేజ్ చేస్తున్నట్లు చెప్పారు. అదాని అంబానీలకు పరిమితమైన వ్యాపారాలను మహిళలకు చేసేలా ప్రోత్సహిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శిల్పారామంలో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ప్రదర్శనకు స్టాల్స్ను కేటాయించినట్లు పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల సంఖ్యను 1,00,00,000కి పెంచుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. మీ రేవంత్ అన్నగా మహిళలకు ప్రోత్సాహం అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదండి, ప్రతి మహిళకు కూడా ఐడి కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.